సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ అంటేనే హై వోల్టేజ్ ఉంటుంది. గ్రౌండ్లో నువ్వా నేనా అన్నట్టుగా ఇరు జట్ల ఆటగాళ్లు తలపడుతూ ఉంటారు. విరాట్ కోహ్లీ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెపాక్లో నిన్న జరిగిన మ్యాచ్లో కోహ్లీ కోపంతో ఊగిపోయాడు. పతిరానా వేసిన బంతి నేరుగా వచ్చి కోహ్లీ హెల్మెట్కు బలంగా తగిలింది. బాడీ అటాక్గా పతిరానా బౌన్సర్ విసరడంతో షాట్కి ప్రయత్నించడంతో అది మిస్ అయి కోహ్లీ హెల్మెట్కు తగిలింది. మ్యాచ్ 11వ ఓవర్లో చెన్నై సూపర్ కింగ్స్ స్పెషలిస్ట్ బౌలర్ పతిరానా బౌలింగ్కి వచ్చాడు. మొదటి బంతినే బౌన్సర్ విసరడంతో అది నేరుగా వెళ్లి విరాట్ కోహ్లీ హెల్మెట్కు బలంగా తగిలింది. అయితే పతిరానా రెండో బంతిని కూడా అంతే వేగంతో బౌన్సర్ విసరడంతో ఆ బంతిని కోహ్లీ ఓవర్ ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్ బాదాడు. మొదటి బంతిని బౌన్సర్ గా విసిరి రెండో బంతిని కూడా అదేలా వేయడంతో కోహ్లీ పతిరానా వైపు కోపంగా చూస్తూ ఏదో అన్నాడు. మొదటి బంతి హెల్మెట్ కు తగలడంతో రెండో బంతిని సిక్సర్ గా మలిచిన కోహ్లీ మూడో బంతిని ఓవర్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీకి తరలించాడు. మూడో బంతిని కూడా బౌండరీ బాదేందుకు ప్రయత్నించగా అది ఎడ్జ్ తీసుకుంది. దాంతో సింగిల్ వచ్చింది. వరుసగా మూడో బౌండరీ బాదేందుకు ప్రయత్నించగా అది మిస్ అవ్వడంతో కోహ్లీ గట్టిగా అరిచేశాడు. ఆ తర్వాతి బంతిని ఎదుర్కొన్న కెప్టెన్ పటీదార్ బౌండరీగా మలిచాడు. ఈ ఓవర్లో ఒక 6, 2 4లతో కలిపి మొత్తం 16 పరుగులు వచ్చాయి. ఓపెనర్ గా గ్రౌండ్ లో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ ఆరంభంలో కనీసం బంతిని బ్యాట్ కు తగిలించేందుకు కూడా ఇబ్బంది పడ్డారు. 12 బంతులకు 5 పరుగులు చేసిన కోహ్లీ 13వ బంతికి 4 బాదాడు. పతిరానా హెల్మెట్ కు బంతిని విసిరిన తర్వాత వేగంగా ఆడిన కోహ్లీ నూర్ అహ్మద్ బౌలింగ్ లో బౌండరీ వద్ద క్యాచ్ రూపంలో అవుట్ అయ్యారు. 13వ ఓవర్ వరకు క్రీజులో ఉన్న కోహ్లీ 2 4లు, ఒక సిక్సర్తో 30 బంతుల్లో 31 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ పై ఆఖరి వరకు క్రీజులో ఉన్న కోహ్లీ నాట్అవుట్ గా మ్యాచ్ విన్నర్ గా నిలిచారు. కేకేఆర్ పై 36 బంతుల్లో 4 4లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేశారు.